పరిశోధకులకు అందరికీ నా స్వాగతం. సో మాతృభాష దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ఒక ఆవశ్యకమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. మాతృభాష అనేది మనకు మన తల్లి ద్వారా మనము నేర్చుకోగలిగినాము. సో ఇది చాలా సరళంగా నేర్పబడుతుంది, సరళంగా ఉంటుంది. ప్రస్తుతము మనకున్నటువంటి అంటే ఎవరైతే మాతృభాషలో నిష్ఠాతులు కారో వాళ్ళు వేరే భాషల్లో కూడా నైపుణ్యాన్ని సాధించడంలో వాళ్ళు ఫలితము ఎక్కువగా పొందలేరు అనేది కూడా ఒక స్టడీస్ లో తెలియబడుతున్నాయి. అట్లాగే మనకు ఎవరైతే మాతృభాషలో బాగా స్పష్టంగా పలకడము అవన్నీ చిన్నప్పటి నుంచి తీస్తే వాళ్ళు ఆ జ్ఞానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొని వాళ్ళు భారీ తరాలకు అందించగలిగే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. అది సర్దుబాటు ప్రక్రియ కూడా భాష ఉపయోగపడుతుంది అనేసి కొన్ని భావన ప్రయత్నాలను గుర్తిస్తుంది. మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఏ ప్రాణికి లేని సౌలభ్యం మనిషికి మాత్రమే సొంతం. తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. తన మనసులోని అభిప్రాయాలు భావాలను వ్యక్తం చేయడానికి నోటి ద్వారా చేసే అర్థవంతమైన ధ్వనులు సముదాయమే భాష. మనిషి పుట్టుకతో నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి పాఠశాల. ఎవరు చెప్పకుండానే తన తల్లిని అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అవుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాట మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకుంటున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను రాజారాం సార్ గారు సార్ రిజిస్టర్ మేడం గారిని, ప్రిన్సిపల్ గారిని, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ హెడ్ చార్లెస్ గారిని కోరుతున్నాను. Round of applause to my friend and teacher, Assistant Professor Ishwar గారు.